కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తప్పు చేసిన వారి కోసమే రెడ్ బుక్ అని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కూటమి ప్రభుత్వం చట్ట పరిధిలోకి తీసుకురావడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే డిజిటల్ బుక్ ను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం. గతంలో కూడా మా యువ నాయకులు పాదయాత్రలో ఎవరైతే ఆనాడు తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన దాడులు చేశారో ఆ రోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులలో కష్టపెట్టారో వాళ్ళందరికీ మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెడ్ బుక్ అనేది మా దగ్గర ఉంది. ఆ రెడ్ బుక్లో ఎవరికైతే చోటు దక్కుతుందో వాళ్ళందరూ తప్పు చేసిన వారికి శిక్ష వేస్తామని చెప్పడం జరిగిందే తప్పక ఎక్కడ రాజకీయాలకు తావునిస్తూ ఏదో ఈరోజు మేము ప్రభుత్వం ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరిపై మేము కక్ష సాధించే విధంగా ఈ 16-17 నెలల్లో ఎక్కడా చర్యలు తీసుకోలేదు. ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం, ఎవరైతే రెవెన్యూ స్కాముల్లో పట్టుబడ్డారో వాళ్ళు జైలు పాలయ్యారు, ఎవరైతే లిక్కర్ స్కామ్లో పట్టుబడ్డారో వాళ్ళు జైలు పాలయ్యారు. ఆ రోజు పేదల యొక్క ప్రభుత్వ భూములు ఎవరైతే లాక్కున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటిగా చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి ఈ